మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు ఇండియా పాకిస్తాన్ T20 ఆసియా కప్ మ్యాచ్ ఉన్న సందర్భంగా మనంతా ఈరోజు ఈ క్రీడాకారులంతా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా మనకి గత నెలల్లో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ ఏ విధంగా అయితే మన భారతదేశం ఇండియన్ ఆర్మీ మట్టి కనిపించిందే, అదే విధంగా ఈరోజు ఇండియన్ క్రికెట్ కూడా పాకిస్తాన్ క్రీడాకారులని తుఫాను మాదిరిగా T20లో వాళ్ళని మట్టి కనిపిస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇండియాలో మన T20 కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీస్ ప్లేయర్స్ గా పేరొందినటువంటి సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, అలాగే మన టీమిండియా ఓపెనర్స్ అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ విలన్ మరియు మన బూమ్రా దాటికి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అంతా కూడా చాప చుట్టేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే మన T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గారు ఈరోజు సెంచరీ చేస్తారని కూడా మేమంతా భావిస్తా ఉన్నాం. మ్యాచ్ అంతా ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ అంటే చెలరేగిపోయేటువంటి మన ఆల్రౌండర్ కున్ఫు పాండ్యా, హార్దిక్ పాండ్యా ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికైతాడని కూడా మేమంతా కూడా అనుకుంటా ఉన్నాం. మరి ఏం జరుగుతుందో కూడా మనమంతా కూడా సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే. ఈ మ్యాచ్ అంటే ప్రేక్షకులంతా కూడా ముందుగా ఆసక్తిగా ఎదురు చూసేది ఏంటంటే, గత T20 వరల్డ్ కప్ తో రిటైర్మెంట్ ప్రకటించినటువంటి మన మాజీ T20 ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, అలాగే విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరు లేకపోవడం ఇండియాకి పెద్ద లోటు అయినప్పటికీ ఇప్పుడున్నటువంటి యువత ఇంకా చాలా బాగా కూడా ఆడుతున్నారు. ఖచ్చితంగా ఇండియాని ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా గెలుపు తీర్థాలకు చేర్చి మన ఇండియాకి గెలుపును మనందరికీ కూడా అందిస్తారు. ఈ సంబరాల్లో ఇండియా ఈరోజు మునిగి తేలుతా ఉందని కూడా తెలియజేసుకుంటూ, ఇండియా జీతేగా, ఇండియా జీతేగా, ఇండియా జీతేగా. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. చాలా ఏళ్ల తర్వాత మనం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. సో మన ఇండియా వాళ్ళు ఈరోజు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాళ్ళు కూడా బిగ్ ఫైట్ ఇవ్వాలి, మనకి టఫ్ ఫైట్ ఇస్తేనే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. సో ఈరోజు ఒక 200 పైన కొట్టి వాళ్ళు కూడా మనకి దగ్గర దాపుల్లో వస్తే మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది, బాగుంటుంది మ్యాచ్. ఈరోజు అభిషేక్ శర్మ ఒక సెంచరీ చేయాలి, అలాగే మన సంజు శాంసన్ కూడా తిరిగి ఫామ్ లోకి రావాలి, మినిమం 50+ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే సూర్యకుమార్ గారు ఈరోజు బాగా ఆడాలి. బౌలింగ్ లో మన బూమ్రా, హార్దిక్ పాండ్యా తమ వంతు కృషి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆసియా కప్ జరుగుతున్నదన్న T20 హార్డ్ ఫేవరెట్ గా ఇండియా ఉంది. అయితే ఇండియా 20 ఓవర్స్ లో 200 ఎబో స్కోర్ చేస్తారని భావిస్తున్నాము. అభిషేక్ శర్మ ఓపెనింగ్ సెంచరీ కొట్టవలసిందిగా కోరుతున్నాము. ఓవరాల్ గా ఇండియా విన్ అవుతుందని మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు ఇండియా గెలవాలని కోరుకుంటున్నాను. ఈరోజు సూర్యకుమార్ కెప్టెన్ గా ఉండడం వల్ల బాగా మ్యాచ్ గెలుస్తారని మేము కోరుకుంటాం అందరం.